వికారాబాద్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి మెతుకు ఆనంద్కు మద్దతుగా ప్రసంగించారు. అనంతరం ఇంకా ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణితి రాలేదన్నారు. ప్రజల దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం ఓటని అన్నారు. అందుకే ప్రజలు ఓటు వేసే ముందు ఆలోచించి వేయాలని చెప్పారు. అమెరికాలో ఎన్నికలు వస్తే పార్టీల విధానాలు చూసి ఓటేస్తారని, మన దగ్గర ఎన్నికలు వస్తే ఆగమాగం చేస్తారని, ప్రజలు ఆగం అవ్వొద్దని సూచించారు. రాయేదో రత్నమేదో చూడాలన్నారు సీఎం కేసీఆర్. మంచి వాళ్లకు ఓటేస్తే మంచి జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలన చేసింది. మరి కాంగ్రెస్ రాజ్యంలో ఎట్లా ఉండే, ఇలా బీఆర్ఎస్ రాజ్యంలో ఎట్లా ఉంది, మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 15 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి మనం తెలంగాణ సాధించుకున్నాం. గత 10 ఏళ్ళుగా మీ ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాం. ఈ 10 ఏళ్లలో తెలంగాణ ఎట్లా ఉంది, అంతకుముందు 50 ఏళ్ళ కాంగ్రెస్ జమానాలో ఎట్లా ఉంది అనేది దయచేసి మీరు ఒకసారి బేరీజ్ వేయాలి, ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా. వ్యవసాయం బాగుంటే పల్లెలు బాగుంటాయి, గ్రామాలు బాగుంటాయి, అందరికీ మంచి జరుగుతుంది. దానికోసం కాలువల ద్వారా ప్రాజెక్టుల కింద నీళ్లు బారితే అన్ని రాష్ట్రాలలో పన్నులు ఉంటాయి, కానీ మన రాష్ట్రంలో పన్నులు లేవు. తీసేసినాం, దాన్ని రద్దు చేసినాం. అదేవిధంగా 24 గంటలు మంచి ఉత్తమమైనటువంటి కరెంటు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. అట్లనే రైతు బంధు ఎప్పుడు ఇండియాలో మనం వినలే, ఏ రాష్ట్రంలో కూడా లేదు. రైతు బంధు అనే పదం పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ. ఇలా రైతు బంధు కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఉన్నాం. ఎన్ని గంటలు ఉండాలి కరెంటు? 24 గంటలు ఉండన్నా? 24 గంటల కరెంటు ఉండాలి అంటే మెతుకు ఆనంద్ గెలవాలి. ఎందుకంటే కత్తి పొగనికిచ్చి యుద్ధం ఇంకోని చేయమంటే నడుస్తుందా? ఎవరైతే ప్రజల పక్షాన రైతుల పక్షాన ఉంటారో వాళ్ళ చేయిల కత్తి పెడితే మిమ్మల్ని కాపాడతారు, లేకపోతే ఆగమైపోతుంది. అంతే కదా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు, రాహుల్ గాంధీతో సహా చెప్తున్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మేము ధరని తీసి బంగాళాఖాతంలో వేస్తామంటారు. ఎందుకు వేయాలి బంగాళాఖాతంలో? మళ్ళీ కొంపలు పుచ్చుకోవడానికా? ఏం పెడతారు మరి అంటే భూమాతనట. అది భూమాతనా భూమేతనా? బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నాడు, మళ్ళీ పాత సిస్టమ్ తెస్తాం, మళ్ళీ వీఆర్ఓలు వస్తారు, మళ్ళీ కాలమ్స్ అన్ని మారుస్తాం అని చెప్తా ఉన్నాడు. మీరు ఒక విషయం సీరియస్గా ఆలోచన చేయాలి. ఈరోజు మీ భూములు సురక్షితంగా ఉన్నాయి. ఇంతకుముందు భూముల పెత్తనం గవర్నమెంట్ దగ్గర ఉండే, గవర్నమెంట్ అధికారుల దగ్గర ఉండే, కానీ మేము మార్చినాం. మా దగ్గర ఉన్న అధికారం తీసి మేము మీకు ఇచ్చినాం, రైతులకు ఇచ్చినాం. మీ భూమి మారాలంటే మీ బొటనవేలు పెడితే తప్ప మీ భూమి మారదు. మరి అధికారాన్ని మీరు ఉంచుకుంటారా, తుంచుకుంటారా, పొడగొట్టుకుంటారా? దయచేసి మీరు ఆలోచన చేసుకోవాలి.